హన్సిక ప్రముఖ సినీ నటి హీరోయిన్ విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విడాకుల తర్వాత హన్సిక రియాక్ట్ అయ్యారు. డివోర్స్ తర్వాత తొలిసారిగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. చర్దికల ఆల్వేస్ అనే ఒక పంజాబీ కొటేషన్తో పోస్ట్ చేశారు. కష్టాల్లోనూ పాజిటివ్గా ధైర్యంగా ఉండాలంటూ ఆ పోస్ట్ అర్థంగా కనిపిస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని హన్సిక ఇండైరెక్ట్గా చెబుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విడాకులపై ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు హన్సిక. మార్చి 11న భర్తతో విడాకులు తీసుకుంది. విడాకులు మంజూరు చేసింది ముంబై బాంద్రా కోర్టు. వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వారిద్దరూ విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటూ మనం విన్నాం. 2022లో జైపూర్లో చాలా గ్రాండ్గా హన్సిక సోహైల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచే వాళ్ళ మధ్య గొడవలు రావడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగి పెద్దవడంతో ఇక చేసేదేమీ లేక ఇద్దరు సపరేట్గా ఉంటూ వస్తున్నారని, లాస్ట్ 2 ఇయర్స్గా ఆల్మోస్ట్ వాళ్ళు సపరేట్గా ఉన్నారని, ఇక ఇరు కుటుంబాలతో కన్సల్ట్ అయిన తర్వాత వారిద్దరూ మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం హన్సిక ఒక్క రూపాయి కూడా నాకు భరణం అవసరం లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు హన్సిక ఇక మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లో అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టడం కొంత వైరల్ అవుతుంది, చర్చనీయాంశంగా మారుతోంది.